ఖరీదైన బంగ్లాలో అంటూ విలాసవంతమైన కార్లలో తిరగాలని, జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసమే చాలామంది నిద్రాహారాలు మాని డబ్బు సంపాదన కోసం కష్టపడుతుంటారు. కానీ బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ మాత్రము విలాసవంతమైన జీవితం కంటే పేదరికంలోనే ఆనందం ఉందంటోంది. రాక్ స్టార్, మద్రాస్ కేఫ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నర్గీస్ ఫక్రీ ప్రస్తుతం ఆమె నటించిన బంజో చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో రితేష్ దేశ్ముఖ్ పాత్రకు ఆల్బమ్లు, షోలు చేయడానికి ఆమె సాయం చేస్తోందట. అయితే సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ ఆమెకు సంగీతం నేర్చుకోవాలని ఉండేదట. కానీ చిన్నతనంలో సంగీత వాయిద్యాలు కొనుక్కునే పరిస్థితి కూడా ఆమెకు లేకపోయిందట. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ మోడలింగ్లోకి అడుగుపెట్టి బాగానే సంపాదించింది ఈ భామ. స్టార్డమ్ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఎంతసేపు పని చేస్తూనే ఉండటం అలవాటైపోతుంది. ఒక్కోసారి ఇప్పటికంటే పేదరికంలో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నేనేదో జోక్ చేస్తున్నాను అనుకోకండి, ఇది నిజం అని చెప్తోంది నర్గీస్. పేదరికంలో ఉన్నప్పుడు ఒక పూట భోజనం కోసం ఎంతో కష్టపడతాం. అలాంటి సమయంలో ఈ పూట గడిస్తే చాలని భావిస్తాం. కాబట్టి వేరే ఆలోచనలు ఉండవు. అదే ఎక్కువగా కష్టపడి ఎక్కువ డబ్బాలు సంపాదిస్తే వాటితో లగ్జరీగా బతకాలని ఆశపడుతుంది. దానికోసం ఏవేవో కావాలనిపిస్తుంది. దాంతో వాటన్నిటికీ సమకూర్చుకోవడంలో చాలా ఒత్తిడికి గురవుతాం. మనశ్శాంతి కరువవుతుంది. కానీ మనం ఎంత సంపాదించినా కూడు గూడా లేకుండా మాత్రం ఉండలేం కదా. అదే డబ్బు తక్కువ ఉన్నప్పుడు మనకు కావలసినంత మాత్రమే సంపాదించుకుని సంతోషంగా ఉంటామని చెప్తోంది. ఇంత చెప్పినా ఈ అమ్మడిని అన్నీ వదిలేసి తిరిగి పేదరికంలోకి వెళ్తారా అంటే అస్సలు వెళ్ళనంటూ నవ్వుతూ చెప్పుకొచ్చి.